దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరలా ఒకసారి నూతన దినారంభములో ఇప్పుడే 1 గంట గడిచింది. ఇంక 23 గంటలే ఈరోజు మిగిలి ఉన్నాయి. మీరు మాకు తోడుగొండి సహాయం చేయండి. మాతో అందరితోనూ మీరు నీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మను ఆయత్తపరిచి అద్భుతమైన ప్రార్థన పోరాటం చేయడానికి మీరే నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపించాలి. మీరు నడిపించకపోతే మేము ఏది చేయలేము తండ్రి. నీ ఆత్మవశులము, నీ దాసులు, మీ దాసురాళ్ళము. పరిశుద్ధ ప్రభువా సహాయించండి. అగ్నితో నన్ను మమ్మను కాల్చి పరిశుద్ధ వచ్చి పుటం వేసి మీ చిత్తమే, నీ కార్యమే, నీ ప్రణాళిక మా ద్వారా జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి స్వాతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆనందయాత్ర ఇది ఆత్మీయ రాత్ర. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. వేయి నోళ్లతో స్తుతించినాను, వేయి నోళ్లతో స్తుతించినాను. తీర్చలేము ఆ రుణమును, తీర్చలేము ఆ రుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా. రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా. మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యమునకు సాక్షులామై, కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృపను పొందెదం. కృప వెంబడి కృపను పొందెదం.
ఆనందయాత్ర ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆత్మానందా భరితులామై ఆత్మానందా భరితులామై ఆగమన కాంక్షతో సాగెదం ఆగమన కాంక్షతో సాగెదం ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనందయాత్ర యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని పరమానందము నిజమైన శాంతి అధిక జయము నొందితి పరమానందము నిజమైన శాంతి అధిక జయము నొందితి వందనమర్పిల్తు కృప నొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పిల్తు కృప నొందితి తన రాజ్యమందున చేరితిని తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగే తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగే చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళు నూతన వస్త్రమొసగే చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళు నూతన వస్త్రమొసగే వందనమర్పిల్తు కృప నొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పిల్తు కృప నొందితి తన రాజ్యమందున చేరితిని దోషముల్ క్షమింపబడే నా పాపము కప్పబడే దోషముల్ క్షమింపబడే
నా పాపము కప్పబడే, నా రుణ పాత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చే, నా రుణ పాత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చే, వందనమర్పిల్తు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పిల్తు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని. పాపపు శిక్ష తొలగిల్, నేను తన సృష్టినైతిని. పాపపు శిక్ష తొలగిల్, నేను తన సృష్టినైతిని. రాజుగా చేసే యాజకునిగాను పాడెద హల్లెలూయా. రాజుగా చేసే యాజకునిగాను పాడెద హల్లెలూయా. వందనమర్పిల్తు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పిల్తు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరోసారి మనం క్లుప్తమైన వాక్య సందేశం కొరకు 20వ కీర్తన చదువుకుందాం. 20వ కీర్తన మొదటి 4 వచనాలు, 5వ వచనం కూడా చదువుకుంటే మంచిది. చదువుకుందాం. కీర్తనల గ్రంథం 20 కీర్తన మొదటి 5 వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. రండి ప్రియులారా, ఏకీభవించండి దయచేసి. స్తోత్రము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరలా ఒక దినాన్ని స్తుతులతోనూ ప్రార్థనతోనూ సత్యదేవుని ఆరాధించే ధన్యకరమైన సమయంతో దేవుని సత్యవాక్యాన్ని ధ్యానించి మననము చేసి ధ్యానము చేసి ప్రత్యక్షతలు
పొందుతూ ఈ కొత్త దినాన్ని ఆరంభించడానికి మీరు ఇచ్చిన కృప, ఈ మహదైశ్వర్యం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నా కన్న తండ్రి, మీరు కొంతసేపు నాతో కూడా మా అందరితో కూడా మాట్లాడి ప్రార్థనా పోరాటములకు మమ్మను సమాయత్తపరచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖనంలో అన్ని శుభవచనాలే. 20వ కీర్తన అంతటా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త నోట, దీర్ఘదర్శి అని దావీదు మహారాజు నోట పలికించాడు. అన్ని శుభవచనాలే. అంత పాజిటివే కానీ నెగటివ్ ఏమీ లేదు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. అంటే నువ్వు ప్రార్థన చేస్తావని అర్థం. ప్రార్థన చేస్తే కదా దేవుడు జవాబు ఇవ్వటం. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. సీయోనులో నుండి నేను ఆదుకొనుగాక. నీ దహన బలులను ఆయన అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఇంకా 5వ వచనం చివరిలో నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలమును చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. ప్రభునందు ప్రియులారా, అన్ని పాజిటివ్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రామిసెస్. ఎందుకు ఇలా ఆయన మాట్లాడుతున్నాడు? ఎవరు చదువుకున్నా ఇది వాళ్ళకేనా? ఎవరు చదువుకున్నా వాళ్ళు స్వతంత్రించుకోవచ్చునా? ఇప్పుడు డైరెక్ట్గా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక అనేసాడు. అన్యుడు చదువుకున్నాడు, అతడు స్వతంత్రించుకోవచ్చా? సరే, అన్యుడంటే చదవడు, స్వతంత్రించుకోడు అనుకోండి. ఒక నామకార్థ క్రైస్తవుడు, ఒక రహస్య పాపి అయిన క్రైస్తవుడు, ఆధ్యాత్మిక జీవితంలో నిర్లక్ష్యపరుడు, అజాగ్రత్త పరురాలైన ఒక విశ్వాసి, వాళ్ళు స్వతంత్రించుకోవచ్చా? ఇంకా ఎవరు వీళ్ళు వాళ్ళు అనేది ఏమీ లేకుండా, డిస్క్రిప్షన్ లేకుండా, అవతల వ్యక్తిని గూర్చి అసలు ఎలాంటి వాడు చూడకుండా ఇన్ని శుభవాక్యాలు, శుభవచనాలు, ఆశీర్వచనాలు పలకడం ఏంటి? ఇక్కడ కీర్తనలోని అంతర్లీనంగా ఒక జవాబు ఉన్నది. అదేంటంటే, ఈ శుభవచనాలు ఎవరికి చెందుతాయో అన్యాపదేశంగా చెప్పాడు. అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో ఇండైరెక్ట్గా అంటాం చూడండి. దానికి సరైనటువంటి ఆంధ్ర భాషా పదం అన్యాపదేశంగా అంటాం అన్నమాట. ఇండైరెక్ట్లీ, చెప్పకుండానే చెప్పడం. ఎవరికయ్యా ఈ కీర్తనలోని శుభవచనాలంటే, యాకోబులకు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అన్నాడు. అంటే దేవుడు ఎవరికి దేవుడు అంటే యాకోబుకు దేవుడు, యాకోబులకు దేవుడు, యాకోబు లాంటి చరిత్ర కలిగిన వారికి దేవుడు, యాకోబు వలె మారు మనసు పొందు వారికి దేవుడు, యాకోబు వలె దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడు వారికి దేవుడు, యాకోబు వలె తమ దోషాలు ఒప్పుకునే వారికి దేవుడు. అక్కడ ప్రారంభమవుతుంది ప్రత్యక్షత. ఆయనకు యాకోబు అంటే ఇష్టం, ఏశావు అంటే ఇష్టం లేదు ఆయనకు.
పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుడు పెద్దవాడిని ద్వేషించాడు, చిన్నవాడైన యాకోబును ప్రేమించాడు. యాకోబు దేవునిగా ఆయన మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఈ యాకోబు అనే పేరు ఆయన ఉపయోగించకూడదు. యాక్చువల్గా అతన్ని గూర్చే ఏశావు తమ్ముడు, ఇస్సాకు రిబ్కాల చిన్న కొడుకు అయినటువంటి ఆ వ్యక్తిని గూర్చి దేవుడు మాట్లాడేటట్లయితే అసలు దేవుడు ఈ పేరే ఉపయోగించకూడదు. గాడ్ ఈజ్ గోయింగ్ అగెయిన్స్ట్, స్పీకింగ్ అగెయిన్స్ట్ హిజ్ ఓన్ వర్డ్ ఆర్ హిజ్ ఓన్ స్టేట్మెంట్. ఆదికాండం 32వ అధ్యాయంలో దేవుడే అన్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. 32:28 వచనం, 32:28 verse of Genesis, 32nd chapter of the book of Genesis. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. యాకోబు అనబడదు, అది దేవుని ప్రామిస్, గాడ్స్ ప్రామిస్. మరి మళ్ళీ యాకోబు అంటాడు అంటే అసలు అతన్ని గురించి కాదన్నమాట. అతని గురించి కాదు, అతని గురించి కాకుండా కొందరు ఇంకొక యాకోబులు ఎవరో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏశావు యొక్క కవల సోదరుడైన యాకోబును గూర్చి కాదు. యాకోబు అని ఎప్పుడు అన్నా సరే అతడు కాదు, అది ఇంకెవరు? ఇంకా కొంతమందిని యాకోబులని పిలవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మానవ సమాజంలో, భక్త సమాజంలో యాకోబులు ఉన్నారు. వీళ్ళ యొక్క శ్రేష్టమైన లక్షణం ఏంటంటే జ్యేష్ఠత్వపు విలువ వీళ్ళకు తెలుసు. నేను యాకోబు దేవుడు అనే ఒక చిన్న పుస్తకమే రాశాను ఈ పాయింట్ మీద. యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించాడు? అసలు పుట్టకముందే, మేలైన కీడేం చేయకముందే ఏశావుని ఎందుకు ద్వేషించాడంటే, ఏశావు తనకున్న సహజ బలాన్ని బట్టి ముందు బయటకు తోసుకొచ్చి పుట్టాడు. 5 నిమిషాల ముందు వాడి పుట్టాడు ఏశావు. కానీ అలా పుట్టడం ద్వారా సంక్రమించిన జ్యేష్ఠత్వం అంటే వాడికి ఏమి విలువ తెలియదు, లెక్కలేదు, అసలు లక్ష్యమే లేదు. లక్ష్య పెట్టాడు జ్యేష్ఠత్వాన్ని. ఆకలేసింది, వేటకి వెళ్ళాడు, ఏ జంతువు దొరకలేదు. యాకోబు సాధువు, గుడారవాసి, కాపరి, గొర్రెల కాపరి. ఇంట్లో ఏదో చిక్కుడుకాయల కూర యాకోబు వండుకుంటున్నాడు. ఆకలి మీద వచ్చాడు, తమ్ముడు నాకు ఆకలి వేస్తుందిరా, అన్నం పెట్టు అంటే చిక్కుడుకాయల కూర. యాకోబు అన్నాడు, నేను ఎందుకు ఇస్తాను, వండుకున్నది నీకు ఎందుకు ఇస్తాను, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసేయి అన్నాడు యాకోబు. అంటే ఏంట్రా జ్యేష్ఠత్వం అడుగుతావేంటి, పనికి మాలినోడ, ఏమనుకున్నావురా జ్యేష్ఠత్వం అంటే? జ్యేష్ఠత్వం అంటే నా ద్వారా రక్షకుడు లోకానికి రావడం, అది ఇచ్చేవంటావేంటి? ఆఫ్టర్ ఆల్ చిక్కుడుకాయలు కూర పెట్టిన, చిక్కుడుకాయలు కాదు చికెన్ పెట్టినా ఇవ్వను, మటన్ పెట్టినా ఇవ్వను, అబ్రాం పెట్టినా ఇవ్వను. ఏంట్రా జ్యేష్ఠత్వం అంటే ఏమనుకున్నావు? అదేమన్నా చాక్లెటా ఇచ్చేయడానికి? ఏదో తమ్ముడు కదా వండుకుంటున్నావు, నాకు ఇది పెడతావని అడిగాను తప్ప, అదే అమ్మని అడిగితే పెట్టదు, అమ్మని అడిగితే అన్నం పెట్టదు, నాన్నగారిని అడిగితే దాసదాసి జనం ఉన్నారు వండించి పెట్టడు. దౌర్భాగ్యుడా, ఇంకోసారి మాట్లాడక నాతో అనేసి వెళ్ళిపోవాలి. జ్యేష్ఠత్వాన్ని అడిగినందుకు మండిపడి, ఎరా అంత సులభంగా దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు అంత సులభంగా లాగేసుకుంటావా అని 4 చెడామడ తిట్లు తిట్టేసి, గద్దించి, గదమాయించి అక్కడి నుంచి వెళ్ళిపోయి, అమ్మ అన్నం పెట్టమ్మా, తమ్ముడు ఇలాగా అంటున్నాడు అని అనొచ్చు.
దానికి బదులు ఏమన్నాడంటే ఆదికాండం 25లో యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచి పోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. 32లో ఏశావు అంటున్నాడు, నేను చావబోవుచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. జ్యేష్ఠత్వం అనేది ఒక అన్మోల్ చీజ్, ఇన్వాల్యుబుల్, సంథింగ్ దట్ కెనాట్ బి పర్చేజ్డ్. అంత గొప్ప ఆశీర్వాదం. జ్యేష్ఠత్వము అనేది ఎవరికి దక్కుతుందో వాళ్ళలో నుండి లోకరక్షకుడు వస్తాడు. అందుచేత అన్ని తరములలో జ్యేష్ఠత్వము ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము చూడండి, 5వ అధ్యాయము. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటూ పరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయినను వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. జన్మ స్వాతంత్ర్యాన్ని చిన్నవాడైన యోసేపు కుమారులు అనుభవిస్తున్నారు, కానీ లెక్క మాత్రం జ్యేష్ఠుడని రూబేను పేరుంది. కానీ అతడికి ఆ హక్కు అనేది పోయింది, జన్మ స్వాతంత్రం అనేది పోయింది. 2వ వచనం, యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలు వెళ్ళాను. ఇది అసలు జ్యేష్ఠత్వం. ఎవడయ్యా ప్రముఖుడు అంటే మెస్సియా. మెస్సియాకు మూల పురుషుడైపోయినాడు యూదా. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా ఇంకా ఎవరిని కన్నాడు. అక్కడి నుంచి దావీదులో నుండి మళ్ళీ మెస్సియా వరకు వంశావళి రాశారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఎగిరిపోయారు, పొట్టెగిరిపోయినట్టు. బలమైనటువంటి ఒక లీనేజ్, ఒక థ్రెడ్ ఆఫ్ జీనియాలజీ, వంశావళి అనే ఒక బలమైన తాడు ఒకటి ఉంది, గొలుసు. ఆ గొలుసులో లింకులు లేదంటారు. అబ్రహాం ఒక లింక్, ఇసాక్, యాకోబ్, యూదా, ఈ లింకులన్నీ కలిసి మెస్సియా దాకా ఆ లైన్ వచ్చేసింది, లీనేజ్ వచ్చింది. అందులో ఉండడం అన్నమాట జ్యేష్ఠత్వం అంటే. జ్యేష్ఠత్వం అంటే లోకరక్షకుడు నా ద్వారా ఈ భూమి మీద అవతరించాలి అనేది ఒకటి. 2వది జ్యేష్ఠత్వం అంటే జ్యేష్ఠుని సారూప్యములోనికి చెక్కబడిన అనుభవం కలిగి ఉండుట జ్యేష్ఠత్వము. రోమాపత్రిక 8వ అధ్యాయం 28లో ఇలా చెప్తాడు, దేవుని ప్రేమించే వారికి, నేను చదువుకున్నాం ఈ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారునితో, ఆ జ్యేష్ఠ కుమారునితో సారూప్యము, సమాన రూపము, అటువంటి రూపము కలిగిన వారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. జ్యేష్ఠుడు ఒకడు ఉన్నాడు, ఆయన నజరేయుడని యేసు ఆది సంభూతుడు. ఆయన జ్యేష్ఠుడట. ఆయన సారూప్యంలోనికి కొంతమంది మార్చబడాలని దేవుడు నిర్ణయించాట. జ్యేష్ఠుని సారూప్యంలోనికి వచ్చిన వాళ్ళను జ్యేష్ఠుల సంఘము అంటాడు. హెబ్రీ 12వ అధ్యాయము 23వ వచనం, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు మీరు వచ్చి ఉన్నారు. జ్యేష్ఠుల సంఘం అట.
ఇంటికన్నా పెద్ద కొడుకు ఒకడు ఉంటాడు, అనేక మంది జ్యేష్ఠులు ఉండరు కదా. ఒకే కానుపులో ఒకే ప్రసవంలో పుట్టినటువంటి యాకోబు ఏశావే ఒకడే జ్యేష్ఠుడు కాగలిగాడు. అలాంటిది జ్యేష్ఠులు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉండడం ఏంటి? జ్యేష్ఠుల సంఘం ఏంటి అసలు? జ్యేష్ఠులు అంటే ముందు పుట్టినందుకు జ్యేష్ఠులు కాదు, ముందు పుట్టిన వానికి, జగత్తుకు విశ్వానికి ఆది సంభూతుడైన వాని పోలికలోకి మార్చబడ్డందుకు వీళ్ళు జ్యేష్ఠులు. జ్యేష్ఠత్వం అంటే అంత గొప్ప భావం, అర్థం ఉన్నది. దాన్ని అన్నాడు ఏశావు, నేను చావబోతున్నాను కదా, ఆఫ్టర్ ఇది ఎందుకురా నాకు, చచ్చిపోయాక ఏం చేసుకుంటా, నెత్తికేసి కొట్టుకొని ఆకలి వేస్తుంది, ప్రాణం పోయేటట్టుంది, జ్యేష్ఠత్వం ఎందుకు రాలి నాకు, తీసేసుకోలే అనేసాడు. హీ డిడ్ంట్ ఈవెన్ కేర్ వాట్ హీ ఈజ్ యాక్చువల్లీ సేయింగ్ ఆర్ వాట్ హీ ఈజ్ లూజింగ్. ఆ రెవల్యూషన్ లేదు వాడికి, ఏశావుకు. యాకోబేమో పొంచి ఉన్నాడు, గర్భంలో ఉన్నప్పటి నుంచి పొంచి ఉన్నాడు. నేను ముందు రావాలా, నేను ముందు రావాలా, నేను ముందు రావాలా. ఆ పిండం బలంగా ఉంది కనుక లోపల బయటకు వచ్చేసింది, లోపల నుంచి. నేను మిస్ అయిపోయాను అనుకో. అప్పటి నుంచి వాడికి ఒకటే ధ్యాస, ఛాన్స్ దొరికితే చాలు కొట్టారు జ్యేష్ఠత్వం. దొరికింది, ఆకలి మీద వచ్చాడు అన్నయ్య. బాగా బలవంతుడే కానీ ప్రత్యక్షత లేదు. చిక్కుడుగాయల కూర పెట్టేస్తాను అన్నయ్య, మరి నీకు ఆకలి వేస్తుంది అంటున్నావు కదా, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అంటే, తీసుకోరా నాకెందుకు అన్నాడు. గనుక జ్యేష్ఠత్వమును ముందేమో బలంగా ముందు జన్మించడం ద్వారా, ముందు తోసుకొచ్చేసి జన్మించడం ద్వారా జ్యేష్ఠత్వం నాకు కావాలనుకున్నాడు యాకోబు. తర్వాత ఒక అబద్ధం ఆడో, మోసం చేసో, ఏదో మొత్తం మీద యాకోబు మోసగాడు అంటారు కొంతమంది. మోసం ఎందుకు చేశాడు అది ఎవరు పట్టించుకోరు. మనం పరిసయ్యులు, పెద్ద న్యాయాధిపతులం కదా మనం. యాకోబు మోసం చేశాడు. అరే పాస్టర్ గారు, ప్రసంగికుడు గారు, మీకు దండం పెట్టి అడుగుతున్నాను, యాకోబు మోసం చేశాడు ఏమి సంపాదించడానికి? మీకు అసలు మనసాక్షి ఉందండి? మోసం చేసి అన్నగారి ఆస్తిని కాజేశాడా? మోసం చేసి వదిన మీద కన్నేసేమన్నా పాపకార్యం చేశాడా? భూలోక సంబంధమైన ఆస్తులను అన్న చేత ఖాళీ పత్రం మీద రాయించుకొని అన్నకేమీ లేకుండా కొట్టేశాడా? అబద్ధం ఆడాడు అంటున్నావు, మోసం చేశాడు, దేనికోసం, ఏం ఆశించి? అది పట్టించుకోరా. దేవుడు నువ్వేం చేస్తున్నావు అనేది మాత్రమే చూడడు, నువ్వెందుకు చేస్తున్నావు అనేది కూడా చూస్తాడు. గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్, బట్ ఆల్సో హీ ఈజ్ మైండ్ఫుల్ why you are doing that. What you do doesn't really matter before God, but why you do it matters before God. ఇది ఇప్పుడు కాదు, నేను 40 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. రంజిత్ తోఫీర్ అంటే చాలామందికి నచ్చదు, ఇష్టం లేదు. బుర్రకాయ లేని వాళ్ళకి ఇష్టం లేదు, ప్రత్యక్షత లేని వాళ్ళకి ఇష్టం లేదు, సత్యం తెలియని వాళ్ళకి ఇష్టం లేదు, వాక్యానికి న్యాయమైన వ్యాఖ్యానం చెప్పాలి అనే పట్టింపు లేని వాళ్ళకి ఇష్టం లేదు. యాకోబు మోసగాడు, అబద్ధికుడు. బాగా అబద్ధాలు ఏం చేశాడు? రూబేను తన పినతల్లితో శారీరక సంబంధం పెట్టుకున్న రూబేను అట్లాంటి పని ఏమన్నా చేశాడా? దుష్టులు, దుర్మార్గులు ఎందరో ఉన్నారు. అబ్షాలోము, అదోనియా, ద్రోహులు వీళ్ళందరూ. యాకోబులో ఏమి చెడుతనం చూశారు మీరు? అబద్ధం. నేను యాకోబును అది ఏశావును అంటాడు అని ఆయన మీద వ్యంగ్యంగా, సర్కాస్టిక్గా, వెక్కిరింతగా, ఎగతాళిగా మాట్లాడు. యాకోబు పైకి ఏశావును అంటాడు కానీ లోపల యాకోబు తోలు కప్పుకున్నాడు. అది బాబు ఎందుకు తోలు కప్పుకున్నాడు?
నాన్న బ్లైండ్గా పెద్దోడిని ప్రేమిస్తున్నాడు. ఆశీర్వాదాలు పెద్దోడికి ఇవ్వాలని కమిట్ అయిపోయాడు. అసలు వాడి ఆధ్యాత్మికత ఎంత, వాడి ఆశీర్వాదానికి అర్హుడా కాదా అనే ఆ కన్సిడరేషన్, ఆ డిసర్న్మెంట్ లేదు, ఆ వివేచన లేదు ఇస్సాకుకు. రిబ్కా ఎందుకు యాకోబును ప్రేమించిందంటే ఆమెకు దేవుని రెవల్యూషన్ ఉన్నది. అది అయ్యగారులు కొంచెం ప్రసంగాలు మీరు అంత భయంకరంగా చేయకండి, లేఖనాలకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడండి, ప్రయత్నం చేయండి. అంతేగాని ఎవరో చెప్పారని మీరు చెప్పేసేయడం, ఎగతాళి చేయడం. యాకోబును ఎగతాళి చేసేంత మొనగాళ్ళు ఉన్నారండి ఇప్పుడు కొత్త నిబంధన సంఘంలో. పితరుడైన యాకోబు, మూల పురుషుడైన యాకోబు, ఆయన మీరు ఎగతాళి చేసేది. దేవుడు ఎవరినైనా ప్రేమించాడంటే దాని వెనుక ఏదో ఒక లాజిక్, టన్స్ ఆఫ్ లాజిక్ ఉంటుంది. మీలాంటి వాడు దేవుడు. ఆదికాండం 25వ అధ్యాయం చూడండి, 22వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 22వ వచనం. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమే యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఇది దేవుని భవిష్య జ్ఞానము. దిస్ ఇస్ గాడ్స్ ఫోర్ నాలెడ్జ్. అది ఆమె గుర్తుపెట్టుకుంది. ఎవడైతే చిన్నోడో ఎవడు వెనుకొస్తాడో వాని మీద దేవుని దృష్టి ఉంది, దేవుని సంకల్పం ఉందని రిబ్కమ్మకు తెలిసిపోయింది. దేవుడే చెప్పాడు. కనుక ఆ చిన్నోడు బయట వచ్చి వెనుకొచ్చినోడు బలహీనుడు ఉన్నాడు, వాడి మీద ప్రేమ పెంచుకుంది. వీడిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అసలు దేవుని సంకల్పము, ప్రణాళిక ఈ బక్కోడి ద్వారానే జరుగుతుంది, ఆ బలిష్ఠుడు పెద్దోడి ద్వారా కాదు అని దృష్టి. కానీ ఇస్సాకుకు ఈ రెవల్యూషన్ లేదే. ఈమెకు ప్రార్థనలో తెలిసిన సత్యం అది. ఆ పెద్ద అసలు ప్రార్థన చేయాలి, ఆయన కడుపులో మోస్తే ఆ పెనుగులాట భరించి సఫర్ అయి ఉంటే కదా, ఆయనకేం తెలుసు. ముందొచ్చినోడు నా పెద్ద కొడుకు అనే ధ్యాసలో ఆయన ఉన్నాడు. అలాంటి అభిప్రాయంతో ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకేమో ఏశావుని మీద మనసు పెట్టుకున్నాడు, ఈడు నా వారసుడు కాదు బాబు, పెద్ద ఆయన చిన్నోడు అసలు వారసుడు అంటే ఎలాగ, వాడు ముందు పుట్టలేదు కదా అంటాడు. రెవల్యూషన్ లేనోళ్ళు చాలామంది మంచోళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో. దే ఆర్ గుడ్ పీపుల్ బట్ వితౌట్ రెవల్యూషన్ దే ఆర్ మోర్ డేంజరస్ దాన్ అన్ యాక్చువల్లీ వరల్డ్లీ పర్సన్. మొత్తం లోక సంబంధి కంటే కూడా ప్రత్యక్షత లేని క్రైస్తవులు, ప్రత్యక్షత లేని విశ్వాసులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. లోక సంబంధి వాడు ఎక్కడో బయట ఉంటాడు, వాడు చేసే వీరంగాలు, వాడి వ్యవహారాలు బయట ఎక్కడో చేస్తాడు, మనకు సంబంధం ఉండదు. వీడేమో దేవుని ఇంట్లో ఉంటాడు విశ్వాసి కనుక, ప్రత్యక్షత లేదు, దేవునికి అడ్డం మాట్లాడుతుంటాడు. ఇసాకు టైపు. అరే చిన్నోడు రా అసలు అని దేవుడు చెప్తుంటే, కాదు కాదు పెద్దోడు, వాడు జ్యేష్ఠుడు, వాడే నాకు ఇష్టమని అంటాడు. కాబట్టి రిబ్కమ్మ యాకోబుకు చెప్పింది, కుమారుడా దేవుడు నిన్నే ఆశీర్వదిస్తానన్నాడు. నాన్న తప్పు చేసేటట్టుందిరా, అలా నాన్న ఒకటని దేవుడు ఒకటని మన కుటుంబంలో యుద్ధం స్టార్ట్ అవుద్దేమో. ఆ తప్పు కూడా పెద్ద ఆయనకు చేసే అవకాశం ఇవ్వద్దు. తప్పేమన్నా ఉంటే నా మీద పడింది, దోషం నా మీదకి రాని. ఆయన దీవించుతున్నాను అనుకుని మనసాక్షిపూర్వకంగా మనఃపూర్వకంగా దీవించని, కానీ అది నీ మీద రావాలని ఆయన చెయ్యి, పెద్ద ఆయన చెయ్యి నీ మీదకి రావాలి. తప్పైతే నేను లెక్క చెప్పుకుంటాలే, నేనే ఏశావునని చెప్పి అబద్ధం చెప్పి చేయంగా అని యాకోబును పంపించింది ఈ రిబ్కమ్మ. దేవుని బిడలారా 27:13 చూడండి. యాకోబుకి ఇష్టం లేదు. యాకోబుని అంత విమర్శించి ప్రసంగాలు చేయకండి. తోమారు విమర్శిస్తారు,
పేతురు మునిగాడని విమర్శిస్తారు. ఈ ప్రసంగికులు వీడు ఒక్కడికి సరైన ప్రత్యక్షత ఉండదు. మళ్ళీ పెద్ద పండితులు పేతురు నీళ్ళలో మునిగాడని పేతురు మీద ప్రసంగాలు చేస్తారు. ఒళ్ళు మండిపోద్ది నాకు. పేతురు మునిగాడు కాదు బాబు, పేతురు నడిచానని ఉంది బైబిల్, తెలుసా? నడిచెను కానీ నీళ్లను చూసి అలలను చూసి మునిగిపో సాగి మునుగని లేదు. యేసయ్య మునగనివ్వలేదు. అది అసలు కథ. పేతురు నీళ్ళ మీద నడవబోయి నడవబోయి. మరి నువ్వు నడిచావా? ఏమయ్యా పాస్టర్ గారు, నువ్వు నడిచావా? ఈ బ్రతుకి అది కూడా లేదే. కనీసం పేతురు 4 అడుగులు వేసి మునిగిపోబోయి మళ్ళీ నిలబడ్డాడు యేసయ్య కృపతో. యేసు తప్ప నీళ్ళ మీద నడిచిన ఓన్లీ పర్సన్, సెకండ్ పర్సన్ పేతురు. మరి మనం 1 అడుగు కూడా వేయని వాళ్ళము 4 అడుగులు లేచి మునిగిన వాడిని గురించి ఎగతాళి ప్రసంగాలు చేయడం ఏంటండి? తోమ నమ్మలేదు, అవిశ్వాసి కాకుండా అన్నాడు. అంటే అవును, ఆయన అన్ని గీఫులు అన్నీ చూసుకొని నమ్మాడు కనుకనే భారతదేశానికి సువార్త తెచ్చినప్పుడు ఇకంత భయంకర విగ్రహారాధకుల దేశం ఇది. ఈ దేశంలో సువార్తను నాటగలిగాడు. ప్రప్రథమ క్రైస్తవ సమాజాన్ని తిరువాన్కూర్ మహారాజా వారి ఆస్థాన పురోహితులు 300 మందిని రక్షణలోకి నడిపించి బాప్టిస్మాలు ఇచ్చి వాళ్ళకు సిద్ధాంతము నేర్పి మార్తోమా సిరియన్ చర్చ్ అనే దాన్ని 2000 years బ్యాక్ 2000 ఏళ్ల కిందట స్థాపించగలిగాడు. భక్తులు పొరపాటు చేశారన్నప్పుడు కూడా దాంట్లో దేవుని ప్రణాళిక, దేవుని అనుమతి ఏదో ఉంటుంది. అంత ఈజీగా తీసిపారేయకండి. గంటలు ప్రసంగాలు చేస్తారు. యాకోబు మోసగాడు, యాకోబు అబద్ధికుడు, యాకోబు వేషధారి అట. వీడి బతికేంటయ్యా యాకోబుని గురించి మాట్లాడడానికి? యాకోబుకి అసలు అబద్ధం ఆడాలని లేదు. అబద్ధికుడు కాడు యాకోబు, తెలుసా మీకు? బైబిల్ చదవాలి సరిగా. ఎవడో చేసిన ప్రసంగాన్ని వీడు మళ్ళీ ప్యారెటింగ్ చేయడు, చిలక పలుకు. మరి కోపం రావద్దంటే ఎందుకు రాదండి నాకు? ముందు మీరు సరిగ్గా ఉండడం నేర్చుకోండి. అప్పుడు నేను కూడా తిట్టడం మానేస్తాం. ఆదికాండం 27వ అధ్యాయం చూడండి, 27:10 చూడండి. యాకోబు ఏమంటున్నాడో చూడండి. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలేను అని. అందుకు యాకోబు, నా సహోదరుడని ఏశావు రోమము గలవాడు, నేనేమో నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకున్నానమ్మా. భయపడ్డాడు. అబద్ధం ఆడాలంటే యాకోబుకు భయం. యాకోబు అబద్ధికుడు కాదు. అమ్మ అబద్ధం ఆడితే నాన్నని మోసం చేస్తే ప్రమాదం కదమ్మా, అప్పుడు శాపం వస్తుంది అన్నాడు. దీని మీద ఎవడన్నా ఎప్పుడైనా ప్రసంగం చేశాడా? పెద్ద సత్యవంతులు బయలుదేరారు. యాకోబు అబద్ధికుడు అంట. ఇంకా చాలా తిట్లు వస్తున్నాయి నాకు, కానీ నేను తిట్ట పోని వదిలేస్తున్నాను. ప్రియులారా, యాకోబుకి ఇష్టం లేదు నాన్నను మోసం చేయడం. తల్లి అన్నది 13, అయినను అతని తల్లి, నా కుమారుడా, ఒకవేళ అదే జరిగితే ఆ శాపము నా మీదకి వచ్చును గాక. నీవు నా మాట మాత్రం వినిపోయి నేను చెప్పిన పని చేయమని చెప్పిందామె. నా మాట మాత్రం విను, నేను చెప్పినట్టు చెయ్యి. రుచిగల భోజ్యములు నేను సిద్ధం చేస్తాను, తీసుకెళ్ళి నాన్నకి ఇవ్వు. ఆశీర్వాదం ఆయన ఇస్తే నీకు వచ్చేస్తుంది, శాపం అయితే నా మీదకి వచ్చును కాక. ఆమె అడ్డుకున్నది. అమ్మ చెప్పింది కనుక ఇష్టం లేకపోయినా వెళ్ళాడు. నాన్నను మోసం చేయకూడదు అనే పాప భీతి కలిగినవాడు యాకోబు. రిబ్కమ్మ దీనికి కారణం. రిబ్కమ్మ ఎందుకు కారణం? ఆమె మోసగత్య కాదే. రిబ్కమ్మ భర్తను మోసం చేసే స్త్రీ కాదు. భర్త తప్పు చేస్తున్నాడు, దాన్ని అడ్డుకుందాం అనుకున్న ఉత్తమురాలు. వాట్ యు డూ
షుడ్ నాట్ మ్యాటర్ యాక్చువల్లీ, బట్ వై యూ డూ ఇట్ మ్యాటర్స్ బిఫోర్ గాడ్. ఇది ఎప్పుడో నేను చెప్పాను, కానీ కొంతమందికి అర్థమే కావడం లేదు. దేవుడు నీ చర్యలకు విలువ ఎలా కడతాడంటే, ఆ చర్యల వెనుక నీ ఉద్దేశమును ఆయన పట్టించుకొని విలువ కడతాడు. నేను ఇటీవల అమెరికాలో ఉన్నప్పుడు ఒక పాట రాశాను. 139వ కీర్తన మీద. ఇప్పుడు ఇందులో 69వ నంబర్లో ఉన్నది. పాట పాడుతాను చూడండి. మొదటి చరణం. ఏమి దాచగలను నా ప్రభువా, ఎందు దాగగలను, ఏమి దాచగలను నా ప్రభువా, ఎందు దాగగలను, సకలము ఎరిగిన సకలేశ్వరుడా, సకలము ఎరిగిన సకలేశ్వరుడా, ఏమి తెలుపగలను నా విన్నపం బెటుల వేడగలను, ఏమి తెలుపగలను నా విన్నపం బెటుల వేడగలను, ఏమి దాచగలను నా ప్రభువా, ఎందు దాగగలను, నీ కూర్చుండుట నీకు తెలియును, నేను లేచుట నీకు తెలియును, నీ కూర్చుండుట నీకు తెలియును, నేను లేచుట నీకు తెలియును, నా పడకను నా నడతలన్నిటిన్, నా పడకను నా నడతలన్నిటిన్, నా చర్యలను వాటి మూలములన్ బాగుగా ఎరిగిన హృది పరిశోధకుడా యేసయ్యా, బాగుగా ఎరిగిన హృది పరిశోధకుడా యేసయ్యా, ఏమి దాచగలను నా ప్రభువా, ఎందు దాగగలను. ఆ చరణం ధ్యానించారా ఎప్పుడైనా? కొంతమంది నన్ను కొత్త పాటలు ఏమన్నా రాయలేదా అని అడుగుతారు. ద సూపర్ఫిషియల్ పీపుల్, దే కెన్ లుక్ ఓన్లీ ఆన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ. కొత్త పాటలు ఏం రాయలేదా అట్లా, ఇంతకుముందు రాసినవి అని అర్థమైపోయినాయి అని అడిగాను. అంటే అర్థమయ్యేది ఏముంది, అవి పాటలు కదా, అంత హౌలగాడు, అది పాటలట పాటలు. అరే బాబు, అవి ప్రవచనాత్మక సందేశాలు, దేవుని స్వరమది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధ్యానించాలి. నా పాటలే కాదు, మాసిలమణి గారి పాటలు, పురుషోత్తం చౌదరి గారి పాటలు, బేతాళ జాన్ గారి పాటలు, ఏ భక్తుని పాట అయినా, బైబిల్లో దావీదు మహారాజు రాసిన పాటలను ఎలా ధ్యానం చేస్తాం అలా ధ్యానం చేయాలి. పాటలంట అయిపోయినాయంటే కొత్తవి కావాలంట. నేను ఏం రాశాను? నే కూర్చుండుట నీకు తెలియను, నేను లేచుట నీకు తెలియను, నా పడకను నా నడతలన్నిటిని, నా చర్యలను వాటి మూలములను బాగుగా ఎరిగిన హృది పరిశోధకుడు. చర్యలకు మూలాలు ఉంటాయండి, అది చర్యలకు మూలాలు ఉంటాయి. ఒకడు ఏదన్నా తప్పు చేశాడంటే దానికి ఒక రూట్ ఎక్కడుందని చూసే శక్తి దేవునికి మాత్రమే ఉంది. అందుకే మీరు తీర్పు తీర్చకండి రా, మీకు అది తెలివి లేదు అనేసాడు ఆయన. మీకు తెలివి లేదు, తీర్పు తీర్చకండి. యూ డోంట్ నో ద రూట్స్ ఆఫ్ ద యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్. రిబ్కమ్మ భర్తను మోసం చేసిందంటే ఇంకెవరినైనా శారీరకంగా తప్పుగా వాడుకుంది? ఎవరినైనా ఏమన్నా పోతిఫర్ భార్యలాగా చేసిందా? కాదు కదా. దానికి 1000 మడల దూరం ఆమె పరిశుద్ధురాలు.
పవిత్రురాలు, పెళ్లి కాక ముందే లేదా ఆమెకు అట్లాంటి ప్రవర్తన. పెళ్ళి కొడుకులు పెళ్ళికి ఎదిగినాక ఏముంటుంది? ఏం మోసం చేసింది ఆమె? ఎప్పుడు మోసం చేసింది? ఇస్సాకు తప్పు చేస్తున్నాడు, నా గర్భంలో ఈ కవల సోదరులు ఉన్నప్పుడు దేవుడు నాకేం చెప్పాడు, దానికి అడ్డంగా మాట్లాడుతున్నాడు ఈయన. చెబితే వినడు. భార్యను కదా, మరి భార్య మాట మొగుళ్ళు ఎందుకు వింటారు? ఏ దేశమైనా వినరు కదా. గౌరమోయ్ ఆడదానికి నీకేం తెలుసు? నన్ను కనడం తెలుసు, నన్ను పెంచడం తెలుసు, కానీ నేను పెద్దోళ్ళు అయ్యాక మాత్రం ఆడదానికి ఏం తెలియదు. ఇది మగవాళ్ళ యొక్క ఫూలిష్ స్టూపిడ్ యాటిట్యూడ్. ఏం చేస్తుందాం మరి? చెప్తే వినడం లేదు కాబట్టి, పోనీ ఏదో తప్పు నా మీద, దోషం నా మీదకి రాని ఈయన రాంగ్ పర్సన్ని ఆశీర్వదించకుండా అడ్డుకుందాం అన్నది ఆమె అనుకున్నది. అందుకు ఆమె రిస్క్లో పడిపోయింది. ఆయన తెలుసుకొని, ఒకవేళ ఇది వీడు అసలోడు కాదని తెలుసుకొని భయంకరంగా కోపావేశంతో శపిస్తే నేను శాపగ్రస్తురాలని అయిపోతాను అని త్యాగానికి సిద్ధపడింది రిబ్కా. చర్యలనే చూసి తీర్పు తీర్చకండి, వాటి మూలాలను చూసే తెలివి ఉంటే అప్పుడు మాట్లాడండి, లేకుంటే నోరు మూసుకొని ఊరుకోండి. యాకోబు మోసగాడంట, అబద్ధికుడంట. అసలు ఎక్కడుందండి? ఎవరికి ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఆయన? ప్రభునందు ప్రియులారా, యాకోబు మోసాలు చేసి అబద్ధాలు ఆడి ఆస్తులు సంపాదించుకోవాలి, ఎవరిదో నేను దోచుకోవాలి, పక్కింటోడి ఆస్తిని పక్కింటోడి భార్యని వశపట్టుకొని, ఆ క్యారెక్టర్ కాదు ఆయన. ఒకటే ఆయనకున్నటువంటి ఆశ. పుట్టక ముందు, పుట్టిన తర్వాత బ్రతుకంత నాడిగొట్టుకున్నట్టు ఒకటే భావం ఆయన కొట్టుకుంటూ ఉంది. నేను జ్యేష్ఠుణ్ణి కావాలి, నేను జ్యేష్ఠుణ్ణి కావాలి, నేను జ్యేష్ఠుణ్ణి కావాలి. ఐ వాంట్ బి ద ఫస్ట్ బాండ్. జన్మ స్వాతంత్రం నాకు కావాలి. ఆ మహదవకాశం, ఆ మహా ఐశ్వర్యం నేను అనుభవించాలి. ఈ లోకానికి రక్షకుణ్ణి అందించే మహాభాగ్యం నాకే దక్కాలి అని ఆశించాడు. ఆయన అబద్ధాలు ఆడుతున్నాడు అనుకుంటున్నారు జనాలు. అదే వాడు నేను లోకములోకి రావడానికి సాధనంగా ఉండాలని ఇంత తహతహలాడుతున్నాడు. ఎంత మంచోడు వీడు అనుకొని దేవుడు ప్రేమించాడు. దేవుడు ఏమన్నా పిచ్చోడు అనుకున్నారా ప్రేమించడానికి? అమాయకుడా దేవుడు? అన్యాయస్తుడా దేవుడు? యాకోబులో ఉండే గ్రేట్ క్వాలిటీ ఏంటంటే, నేను దేవునికి ఉపయోగపడడానికి అవసరమైతే తప్పైనా చేస్తాను. ఎంతగా ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు వెంపర్లాడాడండి, ఎంతగా ఆరాటపడ్డాడండి. ఐ టు లవ్ జేకబ్. దేవుడు యాకోబును ప్రేమించాడు. ఆయన పేరెత్తుకొని ఈ ప్రసంగికులు చెప్తారు, యాకోబు మోసగాడు, మోసగాడు, నువ్వు కూడా మోసగాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది ప్రసంగం. వీడు మోసం చేసిందేమో పక్కింటోడిని మోసం చేశాడు, పాలోళ్ళని దాయాదులను మోసం చేశాడు, పక్కోళ్ళ ఆస్తులు కాజేశాడు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ పనికి మాలోడు చేసిన మోసాలు ఇవి. యాకోబు మోసం, ఈయన మోసం ఒకట? తెలివి లేదు, మాట్లాడే ముందు ఆలోచించొద్దు. యాకోబు ఆధ్యాత్మిక మేధావి. యాకోబు ప్రత్యక్షత కలిగినటువంటి ధన్యజీవి. నేనే గనక నాన్నకు అమ్మకు ముందు పుట్టి ఉంటే నా ద్వారా మెస్సియా వంశం ప్రవహిస్తుంది కదా, అది పోగొట్టుకున్నానే ఎలాగా అని రాత్రింపగళ్ళు ఆరాటపడినటువంటి అద్భుత వ్యక్తి యాకోబు. అందుకే నేను వాడిని ప్రేమించాను, పుట్టకముందే ప్రేమించాను. వాడు ఎంత నన్ను ప్రేమిస్తాడో, నా పనిని ప్రేమిస్తాడో, నాకు ఉపయోగపడాలని ఎంత హృదయం అతనికి మండుతుందో నాకు తెలుసు. ఐ లవ్ రియలీ దిస్ యంగర్ బాయ్. He is weak in body but strong in his intentions to work for the Lord. అందుకే
యాకోబుకు ఒకటే తెలుసు, నేను దేవునికి ఉపయోగపడే సాధనాన్ని కావాలి, ఆ ప్లేస్లోకి రావాలి. అవసరమైతే మరి అమ్మ చెప్పమంటే అబద్ధమేం చెప్తాను, నాటకమైన ఆడతాను. ఇది దేనికి? నేను లోక సంబంధమైన ఆస్తిపాస్తుల కొరకు, సంపదల కొరకు, పదవుల కొరకు, హోదాల కొరకు నేను చేయటం లేదు. దేవుడికైనా తెలీదా? తప్పైతే కానీ నన్ను మా అమ్మనో దేవుడు శపిస్తే శపించండి, కానీ నా ఆశ అయితే ఇది. దేవునికి ఆ మాత్రం తెలియదా? దేవుడు న్యాయవంతుడు కాడా అనుకున్నాడు యాకోబు. దేవునికి కావలసింది ఎన్నడూ తప్పు చేయనటువంటి పరిశుద్ధులు కాదు. అవసరార్థము, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి తొట్టుపాటు ఉన్నప్పటికీ భూమి మీద దేవుని ప్రణాళికను ప్రేమించి అందులో పాలి భాగస్థులు కావాలనే తీవ్ర వాంఛ ఎవరి హృదయంలో భగ్గున మండుతున్నదో వాళ్ళు దేవునికి కావాలి. God is not looking for perfect people, I tell you. Take it from the Bible. Take it from me. God is not at all looking for perfect people. Because nobody is perfect. If God only wants perfect people, nobody is going to enter heaven, I tell you. లోపరహితులైన సంపూర్ణులైన దేవునికి కావాలంటే ఒక్కడెళ్ళండి పరలోకానికి. జస్ట్ ఫర్గెట్ అబౌట్ దట్. దేవునికి పాపము లేని పరిశుద్ధులు అక్కర్లేదు, దేవుని ప్రేమించే వాళ్ళు కావాలి. అందుకే అన్నాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వాళ్ళకి. అది అక్కడ లెక్క. వాడి క్యారెక్టర్ ఎటువంటిది అనేది కాదు, వాడి హృదయంలో దేవుని పట్ల ప్రేమ ఉంది, దేవుని సంకల్పం అంటే ఆశ ఉంది. అది యాకోబు. సరే, జరిగిన తప్పులేవో జరిగిపోయినాయి, అది సిచ్యువేషనల్గా అవసరానికి చేశాడు, కానీ అతని బేసిక్ క్యారెక్టర్ అది కాదు అని తెలిసి దేవుడు అన్నాడు, ఇక నువ్వు అయిపోయింది బాబా అని, ఆ ఫేజ్ నీ లైఫ్లో జరిగిపోయింది, గతించిపోయింది కనుక ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు. యాకోబు అనబడదు, ఇశ్రాయేలే కానీ యాకోబు అని నీ పేరు అనబడదని అనేసాడు. అన్న తర్వాత మళ్ళీ యాకోబు దేవుడు, యాకోబు దేవుడు, యాకోబు దేవుడు, యాకోబు దేవుడు ఎన్నిసార్లు బైబిల్లో ఎందుకున్నది అంటే, ప్రతి తరములోనూ ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళకి దేవుడు కావాలి, దేవుని పని కావాలి, దేవుని కొరకు మేము వాడబడాలని ఆశ ఉంది. ఆ పొజిషన్లో ఉండటానికి కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు చేస్తారండి. వాళ్ళండి యాకోబులంటే. తప్పులు చేసేవాళ్ళు యాకోబులంటే బరి తెగించి మనసాక్షిని చంపుకొని పాప భయం లేకుండా పందుల్లాగా కుక్కల్లాగా దొరిలే వాళ్ళు కాదు యాకోబులంటే. అమ్మో అబద్ధం ఆడకూడదు, తప్పు చేయకూడదని పాప భీతి కలిగి కూడా నేను మరి దేవునికి ఉపయోగపడే పొజిషన్లో ఉండాలి కాబట్టి ఇది తప్పైనా నేను ఇలా చేస్తాను అని అనుకునే అటువంటి బలహీనులు యాకోబులు. వాళ్లకు ఆయన తప్పక సహాయం చేస్తాడు. అందుకే ఆపత్కాలం మంది యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుడు నేను ఉద్ధరించును గాక. హల్లెలూయా. నేనైతే యాకోబునండి, చాలా అతిశయంగా చెప్పుకుంటాను. దేవుని పనికి నేను ఉపయోగపడడమే నాకు కావాలి. నేను దాని కొరకు ఎవరినైనా వదులుకుంటాను, దేన్నైనా వదులుకుంటాను. నా కుటుంబం కూలిపోయినా పర్వాలేదు, నా పిల్లలు నాకు దూరమైనా పర్వాలేదు. ఐ విల్ లూజ్ ఎనీబడి అండ్ ఈవెన్ ఎవ్రీబడి, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అన్నీ పోగొట్టుకొని, అందరినీ పోగొట్టుకొని ఒంటరిగా నిలబడాలని నిలబడతాను. ఒకవేళ ఆ పొజిషన్లో దేవుడు నన్ను వాడుకోగలిగితే నాకు అదే కావాలి. దట్స్ మీ. ఐ అండర్స్టాండ్ జేకబ్. థరోలీ ఐ అండర్స్టాండ్ జేకబ్. ఆర్ యూ సచ్ ఎ క్యారెక్టర్? 600 నేను దేవునికి ఉపయోగపడాలి, దాని కొరకు చిన్న తప్పులేని జరగని, దేవుడు నన్ను దెబ్బలేని కొట్టని, గాయాలన్నీ చేయని, ఏదైనా సరే మరి చేతగాని ఏదో ఒకటి ప్రయత్నం అయితే చేస్తాను. నేను దేవుని వంశావళిలో ఉండాలి. రక్షకుణ్ణి లోకంలోకి తెచ్చే పని ఇప్పుడు లేదు, కానీ వచ్చిన రక్షకుణ్ణి లోక ప్రజల హృదయాల్లోనికి తీసుకొచ్చే పని ఇప్పుడు ఉంది. సువార్త ప్రకటన. సువార్త కొరకు నేను ఉపయోగపడడానికి
నేను భార్య నేను దూరం చేసుకుంటా, సువార్త కొరకు నేను ఉపయోగపడడానికి భర్త నేను దూరం చేసుకుంటా, సువార్త కొరకు ఉపయోగపడడానికి నా ఆస్తిపాస్తులు నేను పోగొట్టుకుంటా, నా పిల్లలకైనా దూరం అయిపోతాను. బట్ ఐ వాంట్ టు బి అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ప్రాపగేటింగ్ ద గాస్పల్ అనుకున్న వాళ్ళందరూ యాకోబులు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో, ఎవడాయనపై ఆశతోడ ఇలమనునో, ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు, ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో. ప్రియులారా, అది దేవుడు నా ద్వారా రాయించిన పాటలు కాస్త ధ్యానం చేయండి. పాడింది గాలికోసారి పాడేసేసి ఇంకా కొత్తవి రాలేదట. ఏమో పాతవి పాడి ఏం ఉద్ధరించావు, కొత్తవి రాస్తే ఏం ఉద్ధరిస్తావు? అసలు సీరియస్ మైండే లేదండి. మరి తిట్టొద్దంటే ఎందుకు తిట్టామండి? మరి ఏం ఆలోచిస్తున్నారు? జీవితానికి విలువలేంటి, గమ్యం ఏంటి, నువ్వు నిర్దేశించుకున్నటువంటి గోల్ ఏంటి? అసలు ఆ గోల్ మీద రోజుకు ఎన్ని గంటలు ఆలోచించి ప్రయత్నం చేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఏమి గోల్ ఏం లేదు. కానీ ఎవడికి వాడు పెద్ద పండితుడిలాగా మాట్లాడతాడు. మీరు ఏమవుతారో నాకు తెలియదు, కానీ ఇంజనీర్లు అవుతారో, అడ్వకేట్లు లాయర్లు అవుతారో, డాక్టర్లు అవుతారో, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ అవుతారో, ప్రొఫెషనల్స్ అవుతారో. మీ ఇష్టం, మీ హాబీ, మీ అభిరుచి, మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు ఏమైనా కండి. కానీ ముందైతే యాకోబులు కండి. ఇది నా పిలుపు. నువ్వు యాకోబువు కాగలిగితే దేవుని పనిని బహుగా ప్రేమించి దాని కొరకు అవసరమైతే నేను రిస్క్ అన్నా తీసుకుంటాను. దేవుడు నన్ను తన్నినా సరే, ఏంట్రా ఇలా చేసావు దౌర్భాగ్యుడు అని దేవుడికి కోపం వచ్చి 4 తాపులు తన్నినా సరే, అయ్యా నీ పాదాలు పట్టుకుంటాను. మరి నేను ఎట్లా నీ దృష్టిలోకి రావాలని నాకు అర్థం కాలేదయ్యా. కొడితే కొట్టు తండ్రి, చంపితే చంపేసాయి. ఐ వాంట్ టు బి యువర్ సర్వెంట్ అని చెప్పగలిగిన యాకోబులు కండి. అప్పుడు తెలుస్తుంది భక్తుడుగా ఉండడంలో ఉండే మజా ఏంటి, అప్పుడు తెలుస్తుంది. 20వ కీర్తనలో ఇక్కడ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అన్నాడు. యాకోబు దేవుడు. తర్వాత అతనికి ఇంకో లక్షణం ఉన్నది ఏంటంటే, 7వ వచనం, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదాము. ఇది ఇంకో లక్షణం. ఇతడికి ఈ బైబిల్లోని దేవుడు నా దేవుడు అని చెప్పుకోవడం గర్వకారణం. ముందు యాకోబు దేవుని వంశావళిలో ఉండాలి అని ఆశ కలిగినవాడు. భూప్రజలందరూ రథాలు గుర్రాలను బట్టి గర్విస్తుంటే ఇతడు నవ్వి, పిచ్చోళ్ళారా, రేపు ఈ పాటికి మీరు బ్రతుకుంటారో లేదో తెలియదు, గుర్రం ఏం చేస్తుందిరా, నాకు యెహోవా నా దేవుడు కనుక నేను గర్విస్తున్నాను అని ఇక్కడ నన్ను ఆదుకుంటాడు. ఈ లోకాన్ని విడిచినాక కూడా ఆయన నన్ను విడువడు, ఆయన నా సొంత దేవుడు, నా తండ్రి, నా కన్న తండ్రిని అతిశయిస్తూ ఉన్నాడు. 3వ లక్షణం 5లో, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాం, అంటే యుద్ధానికి బయలుదేరుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్యము కొరకు ఎత్తిపట్టడానికి ధ్వజము, జెండా ఒకటి దేవుడు తన భక్తులందరికీ ఇచ్చాడట. తెలుసు కదా మీకు ఆ వచనం. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకాయ్ దేవుడు
తన యందు భయభక్తులు కలిగిన వారందరికీ ఒక ధ్వజమును ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ ధ్వజము ఏమిటి? సత్యం కోసం ఎత్తిపట్టడానికి ఇచ్చినటువంటి ధ్వజం. అంటే సత్యము కొరకు పోరాడటానికి ఒక జెండా మనకి ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఆ ధ్వజాన్ని ఎత్తినవాడు అంటే 60వ కీర్తన 4వ వచనం ప్రకారం, సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకాయి నీయందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. జెండా ఎత్తటం అంటే యుద్ధం ప్రకటించటం. 3 లక్షణాలు. దేవుని ప్రణాళికలో నేను ఉండాలి, ఉపయోగపడాలనే తీవ్ర వాంఛతో అవసరమైతే తప్పులైనా చేస్తాననుకున్న పిచ్చోళ్ళు దేవునికి కావాలి. దేవుని కొరకు పోరాటం చేయటానికి, జెండా ఎత్తడానికి ఎల్లప్పుడూ సన్నద్ధులైన రోషగాళ్ళు దేవునికి కావాలి. భూప్రజలందరూ వాళ్ళ దేవతలను బట్టి అతిశయిస్తుంటే, వాళ్ళకున్న భూ సంబంధమైన సంపదలను బట్టి గర్విస్తుంటే, నేను యెహోవాను కలిగిన వాడిని కనుక నేను గర్విస్తాననేవాడు ఆయనకు కావాలి. ఆ క్యారెక్టర్ మనము సంతరించుకుంటే ఇక మనము ఏది అడిగినా సరే మన కోరిక యావత్తు దేవుడు తప్పక సఫలపరుస్తాడు. యాకోబులమై ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు ధ్వజమునెత్తిన వాళ్ళమై ప్రార్థన చేద్దాం. అడిగిన ప్రతిదీ మనం తప్పక పొందుదాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించిన గాక. రండి ప్రియులారా, అందరము కళ్ళు మూసుకొని కొంత సమయం దేవుని కొరకు మనం స్తుతి ధూపాన్ని వేద్దాం. స్తుతి ఆరాధనా ధూపాన్ని వేద్దాం. హల్లెలూయా హల్లెలూయా రీ ఖాబారా రాబా షఖందల రాబారాసి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి, ఆరాధించండి. ఎక్కడ ఉన్నవారు అక్కడ 2 చేతులు ఆకాశం ఎదుటి పైకెత్తి ప్రభువానికి స్తోత్రం. నన్ను ఒక యాకోబును కమ్మని పిలుపునిచ్చినందుకు నీకు వందనాలు. నేను యాకోబునైతే నా కోరిక యావత్తు సఫలం చేస్తానని మీరు చెప్పినందుకు నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ఆలోచన యావత్తు సఫలపరుస్తావు, నీకు వందనాలు. నాకు ఆపత్కాలంలో తప్పక జవాబిస్తున్నావు, నీకు వందనాలు వందనాలు వందనాలు. ఓ నా దహన బలులను జ్ఞాపకం చేసుకుంటావు, నీకు వందనాలు. నా నైవేద్యములను జ్ఞాపకం చేసుకుంటున్నావు, నీకు వందనాలు. ఓ నా ప్రార్థనలను సఫలపరుస్తున్నావు, నీకు వందనాలు వందనాలు వందనాలు. నన్ను ఒక యాకోబు చేసినందుకు నీకు వందనాలు. ఒక యాకోబు కమ్మని నన్ను పిలిచినందుకు నీకు వందనాలు వందనాలు. అయ్యా, నేనేం చేస్తున్నానో మాత్రమే పట్టించుకునేవాడు కాదు, ఎందుకు చేస్తున్నాను అనేది కూడా చూసే న్యాయవంతుడైన తీర్పరి న్యాయవంతుడా నీకు వందనాలని చెప్పండి. హల్లెలూయా. మన చర్యలను చూసే దేవుడు, వాటి మూలాలను చూసే దేవుడు. అనవసరంగా భయపడకండి. దేవుడు ఎవరి మీద అనవసరంగా కోప్పడడు, ఎవరిని అనవసరంగా దండించడు. నీ చర్యలను బట్టి కాదు, నీ చర్యలకున్న మూలాలు, దాని రూట్స్ రాంగ్ రూట్ అయితే అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. యాకోబును కాపాడలేదు, పారిపోతున్నప్పుడు దేవుడే కదా దర్శనం ఇచ్చాడు బేతేరులో. అంత అసహ్యకరమైన జీవితం యాకోబు జీవిస్తే దేవుడు దర్శనం ఇస్తాడా? కాదు. యాకోబు దేవునికి నచ్చాడు. అరే, నా ఆశీర్వాదం కొరకు కదా ఎన్ని తిప్పలు పడుతున్నావు అని దేవుడే జాలిపడ్డాడు. దేవునికి నచ్చే మనుషులుగా మనం ఉండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా రిహారాల రాబా షహూరా బారా ఖరందర రాబారాసి. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు ప్రే. ప్లీజ్ స్టార్ట్ ప్రేయింగ్.
ఓ రా 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 బా షహురా బాబా రబరా సఖందర రబరా సి హల్లెలూయా రి హదరా బరా శబందర రియా రకరా దరా బరా ఊర బబర బర బర బందర రియా